జనసేన పార్టీని టార్గెట్ చేయడమే కొందరు కాపు నాయకుల లక్ష్యంగా ఉంది. అన్ని వర్గాల్లో ఎదుగుతున్న రాజకీయ పార్టీ జనసేనను కుల పార్టీగా ముద్ర వేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాపులు ఓట్లు వేస్తేనే జనసేన ఎమ్మెల్యేలు గెలిచినట్లు, ఆ ఓట్లు తామే చెప్పి వేయించినట్లు బిల్డప్లు ఇస్తున్నారు ఈ సోకాల్డ్ కాపు నేతలు. కులంలోనే అంతగా గుర్తింపు లేని ఈ నాయకులు డిప్యూటీ సీఎం పవన్కే వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి వెనుక ప్రతిపక్ష పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలతో లాలూచీ పడి ఆపరేషన్ పవన్కు తెరతీశారా? కాపు నాయకుల కాంతారా కేకల వెనుక ఎవరున్నారు? వాచ్ ది స్టోరీ. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్లను టార్గెట్ చేసి అడ్డగోలుగా తెలంగాణ వాదులు మాట్లాడారు. అప్పటి ప్రతిపక్షం టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం అంటూ మాట్లాడలేదు. కాంగ్రెస్లో ఉన్న ఆంధ్ర నేతలు సహితం హైదరాబాద్లో ఉన్న తమ ఆస్తులకు, వ్యాపారాలకు స్పందిస్తే ఇబ్బందొస్తుందని మిన్నకున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆంధ్రుల్ని తిడుతున్న వారికి కౌంటర్ ఇచ్చి పార్టీని స్టార్ట్ చేశారు. అప్పుడే తాను 20 ఏళ్ల ప్రణాళికతో రాజకీయాల్లోకొచ్చానని, పాలించడానికి కాదు ప్రజల గొంతుకనై ప్రశ్నించడానికి జనసేన పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలమైంది. ఈ 12 ఏళ్లను సమీక్షిస్తే పవన్ కళ్యాణ్ పడినన్ని అవమానాలు ఏ రాజకీయ నాయకుడు అనుభవించి ఉండడు. 2014లో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీకి మద్దతిచ్చి పోటీ చేయలేదు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటుకు మాత్రమే పరిమితమయ్యారు. పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలై వైసీపీ నాయకుల చేత తీవ్ర అవమానాలెదుర్కొన్నారు. 2024లో కూటమి కట్టి అధికారంలోకి టీడీపీని తెచ్చారు పవన్. అప్పటి నుంచి కొందరు కాపు నాయకులు పవన్ని అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆ నేతల తీరు తీవ్ర ఆక్షేపణగా ఉంది. కాపులు జనసేన పార్టీని హోల్డ్ చేసుకున్న మాట వాస్తవం. అది ఎవడో ఒక కాపు నేత చెబితే వాళ్ల పార్టీకి ఓట్లు వేయలేదు. కాపులు మానసికంగా ఎప్పుడో పవన్ కళ్యాణ్కు దగ్గరయ్యారన్న వాస్తవం గుర్తించి కూడా బుకాయింపులు ఆపడం లేదు ఈ కుల నాయకులు. ప్రతి విషయానికి పవన్ని టార్గెట్ చేస్తూ విపరీత అర్థాలు తీస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు జనసేనకు ఓట్లు వేయరంటూ ఓ కాపు రీతి చెబుతూ ఉండడం చర్చకు దారితీసింది. అయితే ఈ సోకాల్ నేత కాపులకు జనసేనకు ఓటు వేయమని చెబితే అందరూ కలిసి అతన్ని ఫత్వా మూలంగా పార్టీకి ఓటు వేసి గెలిపించినట్లు బిల్డప్ ఇస్తున్నారు. జనసేన పార్టీ రాజకీయ పార్టీ అన్న ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కులాలు లేని సమాజ స్థాపన కోసమే తాను పార్టీని ఏర్పాటు చేశారు. జనసేనకు మూల సిద్ధాంతం ఇదే. ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించలేని స్థితిలో కాపు నాయకులున్నారా, లేక వైసీపీ మాయలలో వీరు మాట్లాడుతున్నారా అన్న అంశం ఇప్పుడు తెరమీదకొచ్చింది. కాపులకు ఏది జరిగినా అందుకు కారణం పవన్ కళ్యాణ్ అంటూ అడ్డమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ కాపు నాయకులు. ఈ మాటలు మాట్లాడే నాయకులు ఎవరో కూడా సగం మంది కాపులకు తెలియదు. వీరు మహానాయకులులాగా ఫీల్ అవుతున్నారు. పొలిటికల్ పార్టీ స్థాయి నుంచి జనసేనను కుల పార్టీ స్థాయికి చేర్చడమే వీరి లక్ష్యంగా కనబడుతోంది. ఇక కాపులంతా తనకే ఓటు వేయాలని పవన్ ఎప్పుడన్నా పిలుపునిచ్చారా? కాపు నాయకుల్ని కలిసి కాపు ఓటర్లు తనకు ఓటు వేసే విధంగా చూడాలని అభ్యర్థించారా? జరిగినవి కుల సంఘ ఎన్నికలా? ఆ మాత్రం అవగాహన లేకుండా ఈ కుల నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారన్న అనుమానం సామాన్యులకు కలుగుతోంది. ఒక పార్టీలో బలమైన నాయకుడు తమ కమ్యూనిటీకి చెందిన వాడైతే ఆ నాయకుణ్ణి కాపాడుకునేందుకు కమ్యూనిటీ, ఆ కుల నాయకులు అంతర్గతంగా సపోర్టుగా ఉంటారు. అయితే కాపు నాయకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారు. పవన్ పేరు చెప్పుకొని, కమ్యూనిటీ పేరు చెప్పుకొని పాపులారిటీ సంపాదించిన వారే కానీ అంత విషయమైతే వెలగలేదు. ఈ నాయకులు పవన్ని టార్గెట్ చేయడం వెనుక వైసీపీ ఉందనే చర్చ నడుస్తోంది. కాపు ఫ్యాక్టర్ వైసీపీకి తలనొప్పిగా మారింది. కాపు ఓటర్ను తమ వైపు తిప్పుకోగలిగితేనే అధికారం దక్కేది. కాపు ఓటర్ జనసేన వైపు ఉన్నారన్నది వాస్తవం. కాపుల్లో విభేదాలు సృష్టించి కొంతవరకు వారిని తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని టాక్ నడుస్తోంది. ఆ టార్గెట్ ని రీచ్ అయ్యేందుకు కాపు నాయకుల్ని మిషన్ పవన్ చేపట్టిందట. జనసేన పార్టీని కాపుల పార్టీగా చూపడం, కాపుల్లో విభేదాలు తెచ్చి లబ్ధి పొందటమే లక్ష్యమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది.
మొత్తానికి ఇది గ్రహించిన పవన్ కళ్యాణ్ కాపు నాయకుల తీరును తీవ్రంగా తిప్పికొట్టారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల్లో కుల నాయకులున్నా వారు ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం ఉండదన్న సంగతి గుర్తు చేశారు. వారు వారి నాయకులకు సలహాలు, సూచనలు ఇవ్వరని చెప్పుకొచ్చారు. అలాగే తమ పార్టీలోని ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఏ పోస్టులు ఇవ్వాలో కూడా ఈ కాపు నాయకులే చెబుతున్నారని, ఇలాంటి వారిని తాను ఇక లెక్క చేయనని అంటున్నారు. పార్టీ వ్యూహం, దశ, దిశ నిర్దేశం తనదని, ఇందులో ఎవరి జోక్యం ఉండదని క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. ఇష్టమైన వాళ్ళు పార్టీలో ఉండొచ్చని, లేనివారు వెళ్లిపోవచ్చని కరాఖండిగా సూటిగా చెబుతున్నారు పవన్. ఇకనైనా ఆ సో కాల్డ్ పీపుల్స్ జనసేనానిపై బురద చల్లడం ఆపుతారా లేదా అన్నది వేచి చూడాలి.